నువ్వు ఒక దీనుడు అయితే నీ వంశంలోంచి దీనులు పుడతారు, దీనులు వస్తారు. తగ్గించుకున్న వాళ్ళు వస్తారు. నువ్వు ఆడంబరంగా గొప్పలకెళ్ళి గర్వంగా అహంకారంగా ప్రవర్తిస్తే నీ పిల్లలు కూడా అలాగైపోతారేమో, జాగ్రత్త. గర్వంగా మూర్ఖత్వంతో ప్రవర్తించిన సౌలు సింహాసనం తీసివేయబడ్డది. గర్వంగా ప్రవర్తించిన వస్తి సింహాసనం ఖాళీ చేయబడ్డది. దీనురాలు సింహాసనం ఎక్కింది, దీనుడు సింహాసనం ఎక్కాడు. నేను చెప్తాను, నీ కుటుంబంలో నీవు, నీ పిల్లలు, నీ వంశం దీవించబడడానికి, దేవుని కృప సంపాదించుకోవడానికి తగ్గింపు, వినయం. నీ తోటి వారితో నువ్వు వ్యవహరించేది ఎలాగా? గర్వంగా కాదు, వినయంగా వ్యవహరించాలి, మర్యాదగా ఉండాలి, ప్రేమ పంచు, అనురాగం పంచు. నీ తోటి వారిని గౌరవించు. కాని మాట్లాడి నువ్వు ధిక్కరించి, చిన్న చూపు చూచి నువ్వు హెచ్చించుకొని గర్వంగా ప్రవర్తించేవంటే చాలా ప్రమాదం సుమా. ఇంట్లో వాడినైనా, నీ బంధువులైనా సరే ధిక్కరించొద్దు, ద్వేషించొద్దు, దూషించొద్దు. ప్రేమించు, గౌరవించు, నిన్ను తగ్గించుకో, వినయం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకుని వచ్చేస్తాడు.